హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. వెరీ స్పైసీ అండ్ హెల్దీ రెసిపీ. వింటుంటేనే నోరూరుతుందా? ఒక్కసారి ఈ రుచిని చూసారంటే అస్సలు మర్చిపోలేరు. బయట హోటల్కి పోవాల్సిన అవసరమే లేదు. సూపర్ స్పైసీ అండ్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఈ డిష్కి రుచే కాదు, స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. వెల్లుల్లి మసాలా గిత్తో గుడ్ల ప్రోటీన్ పవర్తో తిన్నవాళ్ళు ఇంకోసారి చెయ్యి అనకుండా ఉండలేరు. కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీని ఇంట్లోనే అందరికీ ఫేవరెట్ అవుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. కంపల్సరీ మీ ఇంట్లో ఫేవరెట్ డిష్ అవుతుంది ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ముందుగా ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిని తీసుకుని ఇలా రెమ్మలుగా చేసి దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా దంచుకున్న వెల్లుల్లిలోకి ఇప్పుడు ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేద్దాం. 1 స్పూన్ జీలకర్ర అయితే పెద్ద స్పూన్తో వేసుకోండి. జీరా అయితే ఎక్కువ పడుతుంది ఈ రెసిపీకి. అలానే చిటికెడు పసుపు, 4 స్పూన్ల కారం అయితే ఈ రెసిపీకి ఎక్కువగా పడుతుందండి. 4 స్పూన్ల కారం కంపల్సరీ పడుతుంది. అలానే వెల్లుల్లిని రెమ్మలపై ఉన్న పొట్టు తీసేసి కూడా వాడుకోవచ్చండి, కానీ ఇలా వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలానే రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ కూడా వేసి దంచుకోవాలండి. మంచిగా మిక్సీలో వేస్తే మనం ఒకేసారి పేస్ట్లా వచ్చేస్తుందండి. అలా అయితే కొంచెం టేస్ట్ మారుతుంది. ఇలా దంచుకుంటే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా దంచి నా స్టైల్లో ట్రై చేయండి. ఇలా ట్రై చేసి కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి ఇలా దంచుకుంటే ఎలా వచ్చిందో. ఇలా దంచుకున్న దీన్ని ఒక గిన్నెలోకి అయితే సెపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం రక్తపోటుని తగ్గిస్తుంది. హృదయానికి చాలా మంచిది ఈ వెల్లుల్లి. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ గుణాలు కలిగిన ఈ వెల్లుల్లిని మన డైలీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఈ వెల్లుల్లి. మెదడుకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలను బలపరుస్తుంది. ఇవే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ వెల్లుల్లిలో. ఇంకా ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే ఇంకా ఉంది కదా, అవన్నీ చూసేద్దాం. ఇలా మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు తీసుకుని లోపలి వరకు కట్ అయ్యేలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది గుడ్డు లోపలికంటూ వెళ్ళి చాలా అద్భుతంగా ఉంటుంది. గుడ్డు తినేటప్పుడు కూడా మనకి ఫ్లేవర్ చాలా తెలుస్తుంది, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అన్నిటినీ వేయించుకోవాలి. అలా వేయించడం కోసం మనం ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కారం, పసుపు, సాల్ట్, అలాగే మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా వేయించుకుందాం. ఇలా వేయించడం వల్ల మిరియాలు ఘాటు కూడా తెలుస్తూ ఉంటుందండి. గుడ్డు కూడా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అయితే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి, ఇలా వేయించిన గుడ్లని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలోకి జీలకర్ర 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అయితే ఎక్కువ పడుతుందని మీకు ముందే చెప్పాను కదా. అలానే శనగపప్పు, మొత్తం తాలింపు సామాన్లన్నీ వేసుకోండి. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా మంచిగా మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేయించండి. చక్కగా వేగుతాయి. ఆనియన్స్ అనేవి మనకి మంచిగా వేగకపోతే చేదు వస్తుందండి రెసిపీ అనేది. ఆనియన్స్ని కరెక్ట్గా వేయించుకోండి ఈ రెసిపీకి. ఈ రెసిపీని వీక్లీ వన్స్ మనం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇంకా దీనిలో ఉన్న ఆరోగ్య లక్షణాలు ఇంకా ఉన్నాయి, తెలుసుకుందాం రండి. ఎముకలను బలంపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక
మంచి గుణం వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్గా పనిచేయడమే కాకుండా క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లిని కంపల్సరీ ఆడవాళ్ళు ముఖ్యంగా మన డైలీ ఫుడ్లో తీసుకోవడం చాలా మంచిది. చూడండి, ఆనియన్స్ అయితే వేయించేసుకున్నాం కదా. ఆనియన్స్ వేయించిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి, అది మొత్తం వేసేసి గడ్డగడ్డగా ఉంది కదా, మనకి వాటర్ అది పోయకుండా మంచిగా దంచడం వల్ల మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా సెపరేట్గా తీస్తూ మంచిగా వేయించండి. మిక్సీలో వేస్తే ఇంత గట్టిగా ఉండదండి, వెంటనే పొడి పొడిగా అవుతుంది. కానీ ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసి ఒక్క 3 నిమిషాలు మంచిగా వేయించారంటే మన వెల్లుల్లి కోడిగుడ్డు కారం రెడీ అయిపోతుంది. ఇలా 3 నిమిషాలు వేయించిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర, కరివేపాకు వేసి దించేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఈ రెసిపీని రోటీలోకి, రైస్లోకి ఏ కాంబినేషన్లో తిన్నా అద్భుతంగా ఉంటుందండి. ట్రస్ట్ మీ. కంపల్సరీ నేను చేసిన విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి. వెల్లుల్లిని రోజు 1-2 ముద్దలు ముడి వెల్లుల్లిగా కానీ ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కానీ గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు వెల్లుల్లిని తగ్గించడమే మంచిది. చూడండి, మన వెల్లుల్లి కోడిగుడ్డి కారం అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లాస్ట్గా వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.